హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం, ఎపిసోడ్ నెంబర్ 71. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వేద నుండి కాల్ అవ్వటంతో హ్యాపీగా కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ వదిన, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్వీటీ, లేచావా? డిస్టర్బ్ చేశానా? అదేం లేదు వదిన, ఇందాకే లేచాను. మీ అన్నయ్య తినిపిస్తుంటే తిని పెడుతున్నా అంటుంది స్వీటీ. వావ్, మా అన్నయ్య చూడు ఎంత ప్రేమగా తినిపిస్తున్నాడు. మీ అన్నయ్య ఉన్నాడు. తినిపించటం పక్కన పెడితే టిఫిన్ కూడా చేయకుండా ఆఫీస్కి పరుగులు తీశాడు అని రుద్ర మీద కంప్లైంట్ ఇస్తుంది. అభి లేడు కదా, అందుకే వెళ్ళుంటాడులే వదినా. అవును, ఇంతకీ ఎలా జరిగింది? నైట్ అంతా ఓకేనా అని అడుగుతుంటే అంటుంది సిగ్గుపడుతూ. హలో అర్ధమొగుడు గారు, ఏంటి నైట్ జరిగింది నాకు చెప్పాలి అని టీ చేస్తుంటే, వదినా ఎవరైనా అలా చెప్తారా అసలు అంటూ రాగం తీస్తుంటే నవ్వుతూ, ఊరికి అన్నంలే, ఆల్ ఓకే కదా, ప్రాబ్లం ఏం లేదు కదా అని అడిగి తెలుసుకుంటుంది. లేదు వదినా, ఐఎమ్ ఓకే. అయినా మీరు ఉండొచ్చు కదా, ఎందుకు వెళ్ళారు అని బుగ్గ మూత పెట్టుకొని అడుగుతుంటే పక్కనున్న అభికి క్యూట్గా అనిపించి మూతి మీద కిస్ చేస్తాడు. అభిని చిరుకోపంగా చూస్తూ, వదిన కాల్లో ఉంది, పిచ్చి పిచ్చిగా చేయకుండా కామ్గా ఉండు అని సైగ చేస్తుంది. అభి సైలెంట్గా స్వీటీ నడుము గిల్లి నవ్వుకొని పక్కకు వెళ్తాడు. కోపంగా చూసి, తర్వాత చెప్తాను నీ పని అంటూ వేదాన్ని మళ్ళీ అడుగుతుంది, మీరెందుకు వెళ్ళారు అని. మేముంటే మీ ఇద్దరికి ప్రైవసీ ఉండదు మేడం, అందుకే వచ్చాం. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నీకు చూడాలి అనిపించినప్పుడు ఇక్కడికి వచ్చేసేయి, లేదా కాల్ చేయి, మేమే వస్తాం. మా గురించి పక్కన పెట్టి మా అన్నయ్య గురించి ఆలోచించు. ఇప్పుడు ఉంటాను, బాయ్, జాగ్రత్త అని కాల్ కట్ చేసింది. స్వీటీతో మాట్లాడి రోజీకి కాల్ చేసింది, కానీ వాళ్ళు సరిగంగా స్నానాలు చేయటంలో బిజీగా ఉంటారు. షవర్ కింద రోజీని తడిపేస్తూ ముద్దులతో ముంచేస్తూ రోజీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాడు. ప్లీజ్ వైదు, ఇప్పటికే చాలా లేట్ అయింది. కిందికి లేట్గా వెళ్తే మమ్మీ వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు అని అంటుంటే ఓవైపు రోజీ నడుముని సవరిస్తూ, ఏమనుకుంటారు బేబ్, ఏమనుకోరు. మా అల్లుడు మంచి రొమాంటిక్ ఫెలో అనుకుంటారు. తొందరగా వాళ్ళకి మనవడో మనవరాలో వస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు వాటి గురించి పక్కన పెట్టి నాకు కోఆపరేట్ చేయి బేబ్ అంటుంటే, మీరు చాలా అల్లరోడు, మొరటు అంటుంది. వేద డార్లింగ్ లాగా కాదు మీరు, తను ఎంత మంచిది, ఎంత సాఫ్ట్, కానీ మీరు సాడిస్ట్ అంటుంటే, అంత లేదు బేబ్, దాని అల్లరి నువ్వేం చూసావు. ఆదిత్య అలా అయ్యాక కొంచెం మారింది, కానీ అంతకుముందు వేదాన్ని చూస్తే నువ్వు ఇలా అనవు, నన్నే ఆడుకునేది అంటూ రోజీ బుగ్గలు కొరుకుతూ, కొంచెంసేపు సైలెంట్గా ఉంటే నా పని నేను చేసుకుంటా. అబ్బా మహాశయ, ఇప్పుడు వదులు, కావాలంటే నైట్ నీ ఇష్టం. అసలు నైట్ నుంచి కొంచెమన్నా గ్యాప్ ఇచ్చావా? ఇప్పుడు వదలలేదంటే ఏం చేస్తానో చూడండి అంటుంది వేలు చూపిస్తూ. ఏం చేస్తావే, ఏం చేస్తావు అని రోజీని ఇంకా దగ్గరికి లాక్కుంటుంటే, ఏం చేస్తానా అంటూ వైదిక్ ఫేస్ దగ్గరికి తన ఫేస్ తీసుకొచ్చి వైదిక్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చూపులతో వైదిక్ని లాక్ చేస్తుంది. రోజీ మాయలో చిక్కుకొని ఏమరపాటుగా ఉన్న వైదిక్కి ఒక్క తోపు తోయగానే వెనక వాటర్ టబ్లో పడతాడు. అంతే, నెక్స్ట్ మినిట్ రోజీ అక్కడి నుండి జంప్ అయ్యి వాష్రూమ్ డోర్ లాక్ చేసి గట్టిగా నవ్వుతూ, బాగైంది, లేకపోతే నైట్ నుండి నన్ను ఊపిరి ఆడనివ్వటం లేదు ఈడియట్ అని ముద్దుగా తిట్టుకొని డ్రెస్ మార్చుకొని రెడీ అవుతుంది. రాక్షసి, డోర్ ఓపెన్ చేయి అని అరుస్తున్నా నవ్వుతూ, నేను చెయ్యను అంటుంది. ఇప్పుడు చేయలేదో నాకు దొరికినప్పుడు మామూలుగా ఉండదే నీకు అని అంటున్నా, అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాంలే అని వైదిక్ని మాటల్లో పెట్టి డోర్ లాక్ తీసేసి లాక్ ఓపెన్ చేశాను. నేను కిందికి వెళ్తున్నా, మీరు రెడీ అయ్యి రండి అని చెప్పి వైదిక్ రాకముందే ఫాస్ట్గా కిందికి వెళ్తుంది. రాక్షసి, ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ రావాల్సిందే కదా, అప్పుడు చెప్తా అంటూ రుసరుసలాడుతూ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందికి వెళ్తాడు. రండి అల్లుడు గారు, టిఫిన్ చేద్దాం అని రోజు వాళ్ళ డాడీ పిలుస్తుంటే, హా మావయ్య అంటూ వెళ్ళి కూర్చుంటాడు. వైదిక్ని చూసి వస్తున్న నవ్వుని పేదాలు బిగించి ఆపుకుంటుంటే, నవ్వు నవ్వు రాక్షసి, నైట్కి వదిలితే చూడు అని రోజుని గుర్రుగా చూస్తాడు. టిఫిన్ తిని రూమ్కి వెళ్ళి ఫోన్ చూసేసరికి వేదా నుండి మిస్డ్ కాల్స్ ఉండటం చూసి, అయ్యో వేదా డార్లింగ్ కాల్ చేసినట్టుంది అని కాల్ బ్యాక్ చేస్తుంది. ఏంటి వదినమ్మా, ఇప్పుడు తీరిందా? మా అన్నయ్యతో చాలా బిజీగా ఉంటున్నారు అని నవ్వుతుంటే, హా వేదా డార్లింగ్, ఏం చేయను,
మీ అన్న వదిలితే కదా. రాత్రి నుండి నన్ను క్షణం కూడా వదలటం లేదు. ఊపిరి తీసుకొనివ్వటం లేదు. మీ ముందు చూడటానికి అమాయకంగా ఉంటాడు. నాకు మాత్రం చుక్కలు చూపిస్తాడు. శాడిస్ట్. ఇప్పటికి వదిలాడు అని వైదిక్ మీద కంప్లైంట్ చేస్తుంటే వేద పగలబడి నవ్వుతూ, ఓయ్ ఓయ్ వదినమ్మా, మా అన్నయ్య గురించి నాకే చెప్తున్నావు, సిగ్గులేదు? మీ పర్సనల్ విషయాలు కూడా చెప్తున్నావు అంటుంటే, ఏం పర్లేదు, నేను చెప్తుంది వేరే వాళ్ళకి కాదు కదా డార్లింగ్, నీకే కదా. నువ్వు నాకు వదిన కన్నా ముందు ఫ్రెండ్వి. నీతో ఏదైనా షేర్ చేసుకుంటా అని చెప్తుంటే, "హ్మ్. అయితే తొందరగానే నాకు అల్లుడొచ్చేస్తాడన్నమాట" అంటుంది వేద. "హ్మ్. మీ అన్నయ్య ఇలాగే వదిలితే నెక్స్ట్ మంత్‌లోపు నన్ను మమ్మీని చేసేటట్టున్నాడు. మీ అన్న మామూలోడు కాదు డార్లింగ్" అని వేదాతో కొద్దిసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తుంది. లంచ్ టైమ్ అవ్వటంతో అప్పుడే ఇంటికొచ్చిన రుద్ర, "ఏంటి శ్రీ, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు?" అంటూ కోట్ తీసి పక్కన వేస్తాడు. "ఏం లేదు" అని రోజీ మాటల గురించి చెప్తుంటే, "హ్మ్. మీ అన్నగాడు తక్కువేం కాదు. బయటికి కనిపించడంతే. నువ్వేం ఫీల్ అవ్వకు బంగారం. నీ బావ మంచి రొమాంటిక్ ఫెలోనే" అని అల్లరిగా కన్ను కొడతాడు. "సిగ్గులేదు బావా నీకు" అంటూ టవల్ తీసి చేతికిస్తూ, "ఆఫీస్‌కి వెళ్తావా మళ్ళీ ఉంటావా" అని అడుగుతుంటే, "లేదు వెళ్ళాను." "ఏదైనా పనుందా?" "హుహు. ఏం లేదు. నన్ను బయటికి తీసుకొని వెళ్ళవా? ప్లీజ్. మనం ఇద్దరమే బయటికి వెళ్ళి ఎన్ని డేస్ అవుతుంది. నీతో టైమ్ స్పెండ్ చేయాలనుంది" అని రుద్రాన్ని పట్టుకొని గారాలు పోతుంటే, "ఏంటి మేడం గారు, మంచి మూడ్‌లో ఉన్నట్టున్నారు? వాళ్ళని చూసి తమరికి కూడా ఫీలింగ్స్ వస్తున్నాయా ఏంటి?" అని కొంటెగా నవ్వుతుంటే, "నువ్వెలా అయినా అనుకో. తీసుకొని వెళ్తావా వెళ్ళవా" అంటుంది. "నా మరదలు ఇంత క్యూట్‌గా అడిగితే ఎందుకు తీసుకొని వెళ్ళను? వెళ్దాం, రెడీ అవ్వు. లంచ్ కూడా బయటే తిందాం. నేనెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను" అని వేద నుదుటిన ముద్దు పెట్టి టవల్ తీసుకొని వెళ్తాడు. రుద్ర వచ్చేసరికి రెడీ అయ్యి రుద్ర కోసం కూడా డ్రెస్ తీసి పెడుతుంది. చాలా రోజుల తర్వాత జీన్స్‌లో వేదాన్ని చూసి మొదటిసారి మీటింగ్‌లో వేదాన్ని చూడటం గుర్తొస్తుంది. "ఏంటి బావా అలా చూస్తున్నావు? డ్రెస్ బాలేదా?" అంటుంది మిర్రర్‌లో చూసుకుంటూ. వెనుక నుండి హగ్ చేసుకొని, "నీకే డ్రెస్ అయినా బావుంటుంది. సో ప్రిటీ. చాలా క్యూట్‌గా ఉన్నావంటూ" మెడ మీద కిస్ చేస్తుంటే, చిన్న స్మైల్ ఇచ్చి, "రెడీ అవ్వు బావా" అంటూ డ్రెస్ చేతికిచ్చి తానే షర్ట్ బటన్స్ పెట్టి హెయిర్ సెట్ చేస్తుంటే రుద్ర అలా చూస్తూ ఉండిపోతాడు. "నీతో ఇలా ఉండాలి అని ఎన్నిసార్లు అనుకున్నానో. ఫైనల్లీ నేను కోరుకుంది జరిగింది. ఐయామ్ సో హ్యాపీ. నువ్వు నా కళ్ళ ముందున్నావు. ఈసారి నువ్వు దూరమైతే ఈ బావ తట్టుకోలేడు బంగారం. నా గుండె ఆగిపోతుందేమో" అని అంటుంటే, "బావ" అంటూ రుద్ర నోటికి చేయి అడ్డుపెట్టి, "ప్లీజ్ ఇంకెప్పుడు అలా మాట్లాడకు. మన మధ్య దూరం అస్సలు రాదు, రానివ్వను. నాకు నీతో చాలా లైఫ్ కావాలి. చాలా హోప్స్ పెట్టుకున్నా. మనమిద్దరం హ్యాపీగా ఉండాలి. మనకి బుల్లి ప్రిన్సెస్ రావాలి. నువ్వు తనని సపోర్ట్ చేస్తూ గారాలు పోతుంటే, నువ్వు మీ డాడీ ఒకే పార్టీ అని నేను జెలస్ ఫీల్ అవ్వాలి. ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయో. వాటి కోసం వెయిటింగ్ ఇక్కడ" అంటుంది వేద. "హాహా రాక్షసి, తప్పకుండా. నువ్వు అనుకున్నది ప్రతి ఒక్కటి జరుగుతుంది. నీ హ్యాపీనెస్ కన్నా నాకేది ఎక్కువ కాదు బంగారం. పద, ఆకలి అన్నావు, వెళ్దామని వేదాన్ని తీసుకుని కిందికి వెళ్ళి, "నువ్వు కార్లో కూర్చో. నేను అత్తకి చెప్పేసి వస్తాను" అంటుంటే, "హా అలాగే బావా." దర్శిని కూడా లేదు. ఆదిత్యతో ఆఫీస్‌కి వెళ్ళింది. దియాని రూమ్‌లో ఆడిస్తున్నట్టుంది అని వెళ్ళి కార్లో కూర్చుంటుంది. రుద్ర వెళ్ళి వనజ, వినోద్‌లకి చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు. ముందిద్దరూ కలిసి వాళ్ళ రెస్టారెంట్‌కి వెళ్ళి లంచ్ చేసి, "ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్దాం" అని వేదాన్ని అడుగుతుంటే, "నీ ఇష్టం బావా. నువ్వు నేను ఉండే ప్లేస్‌కి తీసుకొని వెళ్ళు. లేదంటే అలా లాంగ్ డ్రైవ్‌కి వెళ్దాం" అంటూ రుద్ర భుజం మీద తల పెట్టుకొని చేతిని చుట్టుకొని కూర్చుంటుంది. "సరే పద" అంటూ కారు మళ్లించి ఖాళీ రోడ్ సైడ్ ఎలాంటి వెహికల్స్ తిరగని వైపు తీసుకొని వెళ్తాడు. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ మెల్లిగా డ్రైవ్ చేస్తూ వెళ్తాడు. సాయంత్రం వరకు తిరిగి తిరిగి ఈవినింగ్ చాట్ తినిపించి నైట్ కూడా వేద అడిగిన ప్లేసెస్ తిప్పుతూ ఉంటాడు. నైట్ అవుతుంటే రుద్రతో మాట్లాడుతూ మాట్లాడుతూ అలాగే నిద్రపోతుంది. తను కళ్ళు తెరిచి చూసేసరికి రుద్ర ఒళ్ళో ఉంటుంది. అది కూడా చాపర్‌లో. వెర్రి చూపులు చూస్తూ, "కార్‌లో నుండి చాపర్‌లోకి ఎలా వచ్చాం? నేను నిద్దట్లో కలకలటం లేదు కదా" అని కళ్ళు నలుపుకొని చూస్తుంటే, వేద మెడ వంపుల్లో ముద్దు పెడుతూ, "ఇది డ్రీమ్ కాదు, నిజమే" అంటాడు. "వాట్? అంటే నిజంగానే చాపర్‌లో ఉన్నామా? కానీ ఎలా? ఇప్పుడెక్కడికి వెళ్తున్నాం?" అని క్వెషన్ మీద క్వెషన్ వేస్తుంటే, వేద పెదాల మీద చిన్నగా కిస్ ఇచ్చి, "ఈ నోటికి కొంచెం రెస్ట్ ఇవ్వు. కొంచెం వెయిట్ చేస్తే నీకే తెలుస్తుంది. ప్లీజ్"
ఎక్కడికి వెళ్తున్నామో చెప్పొచ్చు కదా బావా అని క్యూట్గా అడుగుతుంది వేద. సర్ప్రైజ్ బంగారం, వెళ్తే నీకే తెలుస్తుంది, అప్పటి వరకు పడుకో అని తన మీద పడుకోబెట్టుకొని నిద్రపుచ్చుతాడు. సడన్గా ఏదో గుర్తొచ్చినట్టు లేచి, మరి మమ్మీ వాళ్ళకి చెప్పలేదు, మన లగేజ్ కూడా తెచ్చుకోలేదు అని అడుగుతుంటే, అత్తకి నేను చెప్పాను, లగేజ్ గురించి నువ్వు ఆలోచించకు, మనం వెళ్ళేసరికి అక్కడ మనకు కావాల్సినవన్నీ ఉంటాయి, ఓకే, నువ్వు రిలాక్స్డ్గా జర్నీ ఎంజాయ్ చేయి అంటూ చాపర్ విండోస్ ఓపెన్ చేస్తాడు. ఓకే, నువ్వెక్కడికి తీసుకొని వెళ్తే అక్కడికి వస్తాను, నువ్వు నా పక్కనుంటే చాలు, అది అడవిలో అయినా సరే అంటూ విండో నుండి మేఘాలు కనిపిస్తుంటే వాటిని చూస్తూ ఉంటుంది. చూస్తూ చూస్తూ రుద్ర మీద పడుకుంటుంది. రుద్ర కూడా నిద్ర పడుతుంది. వాళ్ళు దిగాల్సిన ప్లేస్ వచ్చేసరికి, సార్ ల్యాండ్ చేయమంటారా అని వచ్చి అడుగుతుంటే, ఓకే చేయండి అని వేద నిద్ర డిస్టర్బ్ కాకుండా చెవిలో సౌండ్స్ వెళ్లకుండా చూస్తాడు. చాపర్ ల్యాండ్ అవ్వగానే వేదాన్ని ఎత్తుకొని దిగి కారులో వెళ్తాడు. 1 అవర్ తర్వాత కళ్ళు తెరిచి చూస్తున్న వేద కళ్ళు పెద్దవవుతాయి. నోరు తెరుచుకొని చూస్తూ, బావా మనం ఎక్కడున్నాం, షిప్లో ఉన్నామా, ఓ గాడ్ అంటూ మెరిసే కళ్ళతో చూస్తూ లేచి ముందుకు పరిగెడుతుంది. చుట్టూ సముద్రం, వీళ్ళున్నది షిప్లో. వేద వెనక నుండి హక్ చేసుకొని ఎలా ఉంది అంటుంటే, రుద్రాన్ని హక్ చేసుకొని చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఇప్పుడు మనం ఎక్కడున్నాం బావా అంటుంది చుట్టూ చూస్తూ. ఇది ఒక ఐలాండ్ శ్రీ, బిజినెస్ మ్యాన్స్ అందరికీ బయట వెళ్తే ప్రైవసీ ఉండదు కదా, అందుకే ఇలాంటి ప్లేసెస్కి వచ్చి టైం స్పెండ్ చేస్తారు. ఇక్కడైతే ఎవరు ఎవరిని గుర్తుపట్టారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. అవునా, అయితే ఈ షిప్లో ఇంకా ఎవరైనా ఉన్నారా అంటుంది వేద. "మ్హూ, లేదు, ఇది స్పెషల్గా మన కోసం తీసుకున్నా, ఇందులో ఎవరూ లేరు, ఎవ్వరూ రారు, నువ్వు నేను అంతే, మనకి నచ్చినట్టు ఉండొచ్చు" అంటూ వేదాని లోపలికి తీసుకుని వెళ్ళి షిప్ మొత్తం చూపిస్తాడు. ఇది అసలు షిప్ అంటే ఎవ్వరూ నమ్మరు, అంత లగ్జరీగా ఒక పెద్ద ఇల్లులాగా ఉంది. మొత్తం చూస్తూ వేద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనకి బాగా నచ్చుతుంది. వేద హ్యాపీనెస్ చూసిన రుద్ర, నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలి శ్రీ అనుకుంటూ వేద దగ్గరికి వెళ్ళి, ముందు ఫ్రెష్ అవ్వు, ఇది ఎక్కడికి పోదు, ఫ్రెష్ అయి తిన్నాక అప్పుడు నీకు నచ్చినంతసేపు మొత్తం తిరిగి చూడు, ఓకేనా, అక్కడ నీ లగేజ్ ఉంది అని చెప్తాడు. ఓకే అంటూ ముందుకు వెళ్ళింది కాస్త వెనక్కి తిరిగి రుద్ర బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి, లవ్ యూ బావా అంటూ ముందుకు వెళ్తుంది. వెళ్తున్న వేదాన్ని చూస్తూ బుగ్గని తడుముకొని చిన్నగా నవ్వుకుంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఆదిత్య వర్క్ చేస్తుంటే దర్శిని పక్కన కూర్చొని ఆదిత్యకి తినిపిస్తూ, టైంకి తినకపోతే ఎలా ఆదిత్య గారు, మీరింత కష్టపడేది ఎందుకు, కనీసం టైంకి తినకపోతే ఎలా, ఇప్పటి నుండి అస్సలు ఊరుకోను, టైం అయిందంటే మీరు తినకుండా వర్క్ చేస్తూ కూర్చుంటే ముందు ఎవరున్నారని కూడా చూడని చెప్తున్నా, వచ్చి డైరెక్ట్గా తినిపించేస్తాను చెప్తున్నా అని ముద్ద నోట్లో పెట్టి దిష్టి తీసి వాటర్ గ్లాస్ చేతికిచ్చి, ఇప్పుడు ఎంతైనా వర్క్ చేసుకోండి, వర్క్ చేయాలంటే కూడా తినాలి, తింటేనే బుర్ర పనిచేస్తుంది అని అంటుంటే, అమ్మల చిన్న పిల్లాడి మీద ప్రేమతో అరుస్తున్నట్టు అరుస్తుంటే ఆదిత్యకి చాలా నచ్చుతుంది. దర్శిని అలా చూస్తూ చేయి పట్టుకొని, థ్యాంక్స్ దర్శిని అంటూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చెప్తాడు. థ్యాంక్స్ ఎందుకు, మీరు కడుపు నిండా తిన్నారు, అది చాలు, పరాయి వాళ్ళలాగా థ్యాంక్స్ చెప్పొద్దు ఆదిత్య గారు అంటూ తను కూడా లంచ్ చేసి వర్క్ చేయటం స్టార్ట్ చేసింది. అక్కడ వేద లంచ్ చేసి షిప్ మొత్తం తిరుగుతూ స్విమ్మింగ్ పూల్లో చిన్న పిల్లలాగా ఆడుతూ ఆ డే మొత్తం గడిపేస్తుంది. రుద్ర కూడా తనకి నచ్చినట్టు ఉండని అని వేదాన్ని కొద్దిసేపు వదిలేస్తాడు. నైట్ డిన్నర్ చేసి బాగా అలసిపోవటంతో నిద్రపోతుంది. రుద్ర మెల్లిగా లేచి ఓ 2 గంటల తర్వాత వచ్చి వేదాన్ని లేపుతాడు. ఏంటి బావా ఈ టైంలో లేపావు అంటూ కళ్ళు నలుపుకుంటూ అడుగుతుంటే, వేదాన్ని ఎత్తుకొని వెళ్ళి బాత్రూంలో దింపి ఫ్రెష్ అయ్యి అక్కడ పెట్టినవి వేసుకుని రెడీ అయ్యి పైకి రా అని చెప్పి వెళ్తాడు. అబ్బా ఈ టైంలోనా అంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రుద్ర పెట్టిన కవర్ ఓపెన్ చేసి షాక్ అవుతుంది. అలాగే కొద్దిసేపటికి సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కుతాయి. ఏంటి బావా నీ ప్లాన్ అనుకొని ఇష్టంగా ఆ చీర కట్టుకొని అందులో ఉన్న జ్యువెలరీ కూడా పెట్టుకొని సింపుల్గా అందంగా రుద్రకి నచ్చేలా రెడీ అయ్యి రుద్ర చెప్పిన ప్లేస్కి వెళ్తుంది. అడుగులో అడుగు వేసుకుంటూ బావా అంటూ వెళ్తుంది. వేద అడుగు పెట్టిన ప్రతి చోట మెత్తగా తగులుతుంది. లైట్ పడుతూ మెరుస్తుంటే అదే వెలుగులో వెళ్తుంది. అక్కడ చూసిన వేద కళ్ళు అందంగా మెరుస్తాయి. ఆశ్చర్యంగా చూస్తూ ముందుకు వెళ్తుంది. అక్కడ మొత్తం ఫుల్ బెలూన్స్తో అందంగా లైట్స్తో డెకరేషన్ చేసుంది.
ముందుకు వెళ్తే అటువైపు తిరిగి ఆకాశంలోకి చూస్తున్న నెలరాజులా తెల్లని షర్ట్ ప్యాంటు వేసుకొని చుక్కల్లో చంద్రుల్లా మెరిసిపోతున్న రుద్రాని చూసి వెనక నుండి హక్ చేసుకొని బావా అంటూ ప్రేమగా పిలుస్తుంది. వేదాన్ని ముందుకు తెచ్చుకొని చూస్తాడు. రుద్ర ఫ్రీజ్ అయిపోతాడు. పాల సముద్రం నుండి వస్తున్న అపరంజి బొమ్మ దేవలోకం నుండి వస్తున్న దేవకన్యలా ఉంది. కనురెప్ప కొడితే ఆ క్షణం ఆ అందాన్ని చూడటం ఎక్కడ మిస్ అవుతుందో అని రెప్ప వేయటం మరిచి మరీ చూస్తాడు. బావ చూపులకి పాపం మరదల పిల్ల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. బేబీ పింక్ ప్లెయిన్ సారీలో లూజ్ హెయిర్, తలలో పూలు, చేతులకి మ్యాచింగ్ గాజులు, మెడలో సింపుల్ డైమండ్ సెట్, ఒత్తైన కనుబొమ్మలు, సోయా కళ్ళకి మరింత అందం తెచ్చిపెట్టేలా కాటుక, ఎర్రటి పెదాలు, సిగ్గుతో ఇంకా ఎర్రగా మారిన పాల బుగ్గలు. వేదని అలా చూసి రుద్ర ఊపిరి భారం అవుతుంది. గట్టిగా ఊపిరి పీల్చుకొని టైం చూసి కరెక్ట్ 12 అవగానే ఆకాశంలో మిరుమిట్లు గొల్పుతూ వెలుగుతూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మై డియర్ శ్రీ అంటూ అందమైన అక్షరాలు కనిపిస్తాయి. అది చూసిన వేద బొమ్మలా అయిపోతుంది. తన ఫీలింగ్స్ ఇవి అని చెప్పటానికి కూడా రావటం లేదు. ఆ ఆశ్చర్యం, ఆనందం కలిసి తన కళ్ళల్లో నీళ్ళొస్తుంటే వేద మొహాన్ని దోసిట్లోకి తీసుకొని వేద కళ్ళ మీద ముద్దు పెట్టి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శ్రీ బంగారం అంటూ నుదుటిన ముద్దు పెట్టి చెప్తుంటే ఒక్కసారిగా బర్స్ట్ అయ్యి రుద్రాన్ని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంటే ఓయ్ శ్రీ ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కళ్ళు తుడుస్తుంటే ఏమో ఏడుపు వస్తుంది, అలాగే హ్యాపీగా కూడా ఉంది. ఎంత అంటే చెప్పలేను. ఈ కన్నీళ్లు కూడా ఆనందంతో వస్తున్నాయి, బాధతో కాదు. సారీ బావా, నాకు అసలు గుర్తు కూడా లేదు అంటూ హక్ చేసుకుంటుంటే ఇట్స్ ఓకే శ్రీ, నువ్వు ఉన్న పొజిషన్ అలాంటిది, అందుకే గుర్తుకు లేదు. మన పెళ్ళయి ఇన్నేళ్ళైనా కూడా ఒక్కసారి కూడా మన యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకోలేదు. అందుకే ఈసారి ఇలా ప్లాన్ చేశాను. పద కేక్ కట్ చేద్దాం అంటూ తీసుకొని వెళ్తుంటే ఓ ఈ అరేంజ్మెంట్స్ కూడా చేసావా బావా అంటుంటే ఇవే కాదు ఇంకా ఉన్నాయి. అవునా ఏంటవి అంటుంటే ముందు కేక్ కట్ చేశాక అప్పుడు చెప్తాను అంటూ క్యాండిల్ వెలిగించి ఫోన్లో వీడియో ఆన్ చేసి వేద చేయి పట్టుకొని కేక్ కట్ చేస్తాడు. వేదకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన పెళ్ళైన ఇన్నాళ్ళకి మనం కలిసి ఉన్నాం, సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. థ్యాంక్స్ బావా, ఈరోజు నాకు గుర్తు లేకపోయినా నువ్వు గుర్తు పెట్టుకొని ఇంత చేశావు, లేదంటే మిస్ అయ్యి తర్వాత చాలా బాధపడేదాన్ని అనుకుంటూ కేక్ పీస్ కట్ చేసి రుద్రాకి పెడుతుంటే ఎవరైనా మొగుడికి ఇలా పెడతారా అంటుంటే మరి ఇంకెలా పెట్టాలి, నాకు ఇలాగే వచ్చు అని పెదవి ముందుకు పెట్టి చెప్తుంటే కేక్ పీస్ రుద్ర పెదాల మధ్యలో పెట్టుకొని వేద దగ్గరికి జరిగి వేద నోటికి అందిస్తాడు. సిగ్గుపడుతూ రుద్ర అందించిన కేక్ తింటుంది. ఇలా పెట్టాలి, ఇప్పుడు పెట్టు అంటాడు. సిగ్గుపడుతూ కేక్ తీసుకొని వేద పెదాల మధ్యలో ఉంచి రుద్రాకి అందిస్తుంది. కేక్తో పాటు వేద పెదాలు కూడా తినేస్తాడు మన అల్లరి రుద్ర. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.